మార్కెట్ కమిటీ పదవుల కేటాయింపులో వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఆదివాసీ ప్రతినిధులు జంగు పటేల్ తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడవ సోనేరావు చేసిన వ్యాఖ్యలకు ఆయన తప్పుపట్టారు. 9 ఆదివాసీ తెగల ప్రతినిధులతో కలిసి కుమ్రారాజు పేరును ప్రతిపాదించి ఆమోదం తెలిపారన్నారు. పదవి ఇవ్వలేదన్న కోపంతోనే ఇవాళ కొడప సోనేరావుతో పాటు గేడం రాము లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం రోజు మా ఆదివాసీ మిత్రులు కొడప సోనేరావు గారు మార్కెట్ కమిటీ గురించి మాట్లాడడం జరిగింది. దానిలో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో ఆదివాసీలకు మొట్టమొదటిసారి ఇవ్వడం, ఆదివాసులు దానికి గౌరవిస్తున్నారు. మేము గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో టీటీడీసీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మాకు 2 క్యాండిడేట్లకు 2 పేర్లు ఇవ్వడం జరిగింది. కుమ్రారాజు, గేడం రాము అనేది. దాంట్లో 9 తెగాల ఆదివాసీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలందరూ కలిసి 2 పేరులో ఏ ఒక్కరి పేరు చెప్పినా మేము